హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ విత్ అనిల్. ఇవాళ మనం కురుమి జాతరకి వెళ్తున్నాం. అసలు కురుమి జాతర అంటే ఏంటి, ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, మొత్తం డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో ఫుల్గా చూడండి. ఎంజీ బస్ స్టాండ్ నుంచి ఇప్పుడే మామనార్కి స్టార్ట్ అయినా నేను. మామనార్ బస్ స్టాప్కి అయితే వచ్చేసిన చూడండి. ఇంకా ఇక్కడ కురుమి జాతర బస్సులు అవుతాయి, కానీ బస్సులు లేవు ఒకటి. ఇట్లా బస్ గురించి ఛాన్సే వెయిట్ చేసి బస్సులు వస్తాయని చెప్పి ఆటో మాట్లాడుకుని వెళ్తున్నాం. మంచిగా 100 రూపీస్ అయినా తీసుకుంటున్నాడు. టైం వచ్చేసి 9:03 అవుతుంది. స్టార్ట్ అయినా మేము ఆల్రెడీ 20 మినిట్స్ అవుతుంది. ఇది వచ్చేసి దేవరగద్ర విలేజ్. ఆటోలో డీజిల్ అయిపోయిందంటే కొట్టించినప్పుడే ఇక్కడ గేట్ పడ్డని వెయిట్ చేస్తాం. ఈ విలేజ్ పేరు వచ్చేసి కౌకుంట్ల. ఇది నెక్స్ట్ ఈ విలేజ్ దాటిపోతే జాతరనే. రైట్, మనం ఇప్పుడే ఆటో అయితే దిగేసినాం. టైం వచ్చేసి 10:29 అవుతుంది. మనం ఆటో ఎక్కి ఆల్మోస్ట్ 1 hour 45 minutes దాకా అవుతుంది. ఇది జాతర ఎంట్రన్స్. జాతర మొత్తం మీకు చూపిస్తా ఎట్లుందో జాతర వైపు మొత్తం చూడండి. ఈ గలీలో మొత్తం గాజులు అమ్ముతారు చూడండి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం గాజులు అమ్ముతారు. ఈ నుంచి ఆ కార్నర్ వరకు. ఇక్కడ మొత్తం గేమ్ జోన్. ఇప్పుడు మనకి ఏదైనా 60 రూపీస్. ఇక్కడ జైంట్ వీల్ అయినా ఏదైనా ఇది తిరుగుతుంది కదా, దీని ఏమంటారు నాకు తెలియదు. ప్రతి ఒక్కటి 60 రూపీసే. ఫుల్ ఫన్ ఉంటుంది. మనం ఇదన్నా లేదంటే ఇంకో జైంట్ వీల్ అన్నా ఎక్కుదాం పక్క. చూడండి, నెక్స్ట్ రెడీ ఉండండి. ఈ గన్ షాట్ 30 రూపీస్ అంట. 5 బుగ్గలు వాళ్ళ కొట్టాలి మనము. ఎవరు కొట్టలేకపోయారు. నేను కొడితే ఆంటీ బిజినెస్ ఖరాబ్ అవుతుందని చెప్పి నేను కొట్టలేదు, లేదంటే కొట్టేస్తున్నాను. ఇక్కడ అన్న టాటూ వేయించుకుంటుండే వాళ్ళ వైఫ్ పేరు. అస్సలు నొప్పి వేస్తలే అంటుండే అడిగితే. ఆల్మోస్ట్ 15-20 ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అయితే ఉన్నాయి ఇక్కడ. మనకి లెఫ్ట్ చూసినా రైట్ చూసినా మొత్తం ఈ గల్లీలో మొత్తం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అవుపిస్తాయి. ఇంకా ఇక్కడ మీకు రైట్ సైడ్ ఒక చిన్న బోర్డు అవుపిస్తుంది. లెఫ్ట్ కాదు, రైట్ సైడ్ చూడండి మెల్లగా. ఓజీ సినిమా నడుస్తుంది థియేటర్లో. జాతరకు వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కటి ఇది ఇట్లా ఫేమస్. బాబిక్యూ, తెలుగులో ఏమంటారు నాకు తెలియదు, మర్చిపోయిన ఇప్పుడే. చాలా ఫేమస్ ఇది. అక్కడ దాకా అన్ని షాప్సే ఉంటాయి. అది మొత్తం తిరిగి మీకు చూపిస్తారు చూడండి. ఆల్మోస్ట్ 50 షాప్స్ దాకా ఉంటాయి. ఇంకా 41 అంటే 2 స్కిప్ అయినాయి. ఇక్కడ నుంచి లైన్ చూపించుకుంటూ పోతే చూడండి మీరు. ఇంకా కాలుస్తారు ఇప్పుడే. ఇవి షాప్స్ మొత్తం పొగనే కనిపించేది. నేను అక్కడ పైన కొండ మీదకి ఎవ్రీ ఇయర్ వెళ్తుండే. ఈ ఇయర్ స్కిప్ అయిపోయింది, అది లేట్ అయినందుకు. నేను ఇప్పుడు ఇక్కడనే టిఫిన్ చేస్తున్నా. ఇది డిన్నర్ టైం కానీ టిఫిన్ చేస్తున్నా ఇప్పుడు నేను. నా పక్కన ఇద్దరు యంగ్ అండ్ డైనమిక్స్ కూర్చొని అన్నీ కూర్చున్నారు చూడండి. దర్శనానికి వెళ్ళే మెయిన్ ఎంట్రన్స్ లైన్ ఇది. చూసి లైటింగ్ తోటి సూపర్ ఉంది చూడండి. వాళ్ళు ఎవరు ఇట్లా నాకు తెలియదు. ఫ్లోలో వీడియో తీసుకుంటూ వెళ్తుంటే ఎవరు వచ్చారు, ఫ్రెండ్స్ అయిపోయారు, చెల్లి కొట్టినాం జెర్సేపు. దేవుని ఇక్కడ నుంచి పల్లకిలా ఊరేగిస్తారు. ఇక్కడ నుంచి కోనేరు దాకా. చూడండి వీడియో, ఇక్కడ స్కిప్ చేయకండి. ఈ జాతర చూడడానికి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా నుంచి ఇట్లా వస్తారంట పబ్లిక్. అంటే మన తెలంగాణ నుంచి ఇట్లా ఎక్కువ వస్తారు. కొంచెం పబ్లిక్ చూసారు కదా, మామూలుగా లేరు, క్రౌడ్ చూసారు కదా. ఈ టెంపుల్ 1268 ప్రాంతంలో బుక్కర వంశం మూల పురుషుడు గోపాలరాయుడు గారు నిర్మించారు. 1350లో చంద్రారెడ్డి గారు డెవలప్ చేయగా సోమభూపాలరావు గారు కొండపై మెట్లు నిర్మించి ఎవ్రీ ఇయర్ జాతరని ఇలా ఘనంగా చేయడం మొదలుపెట్టారు. ఈ ట్రైన్లో ఎవరు ఎక్కనట్టు ఇద్దరే ఎక్కారు చూడండి. ట్రైన్ మొత్తం ఖాళీ ఉంది. ఇప్పుడే జైంట్ వీల్ టికెట్ అయితే తీసుకున్నా. 60 రూపీస్ ఎక్కుతున్నా. నా ముందట ఇగానే జైంట్ వీల్ పైకి అయితే వచ్చేసి నేను చూడండి. జాతర మొత్తం కనిపిస్తుంది. ఇట్లా పైకి వస్తుంటే ఏమనిపించదు, కానీ ఇట్లా కిందికి పోతుంటే లైట్గా భయం అవుతుంది. నాకైతే అవుతుంది, వేరే వాళ్ళకి అవుతుంది అని చెప్తున్నాను నేను. ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే సూపర్ ఉంటుంది. ఎవరైనా ఎక్కితే కామెంట్ చేయండి ఈ జాతరలో.
అన్నా భయం అవుతుందా? సేఫ్గా దించినందుకు థ్యాంక్స్ బ్రో. ఈ లైన్ మొత్తం లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్, చిన్నపిల్లల బొమ్మలు ఇవే ఉంటాయి లైన్ మొత్తం. చూడండి. ఇప్పుడే గుండెం నుంచి అయితే వచ్చిన, మస్తు చలి పెడుతుందని చెప్పి ఇప్పుడే ఛాయ్ తీసుకొని తాగుతున్నా. చూడండి ఫేస్ మొత్తం నిద్రమబ్బు అయిపోయింది, నిద్ర ఇట్లా ముంచుకొస్తుంది నాకు. జాతరకు వచ్చేవాళ్ళని గుండె చేసుకోవాలంటే ఇక్కడనే టికెట్ తీసుకోవాలి. టోకెన్ వచ్చేసి 10 రూపీస్. చూసే పబ్లిక్ బాగానే వారు. వచ్చేసి 2:30 అవుతుంది ఇప్పుడు. 1 నుంచి అనుకుంటా నాన్ స్టాప్ ఇట్లా ముసురు పడుతూనే ఉంది, తక్కువ అయితే లేదు. అయిపోతే స్నానం చేద్దామని చూస్తున్నా కానీ అస్సలు తగ్గుతలేదు. 228 అవుతుంది ఇప్పుడు. ఇది ఎప్పుడు తగ్గుతుంది? స్నానం చేయాలి, ఇంకొక 10 మినిట్స్ చూసి స్నానం చేసి దర్శనానికి వెళ్ళిపోతున్నాను. ఇది మళ్ళీ మామూలుగా చాలా లేవు, మన కూల్ ఫ్రిడ్జ్లో వాటర్ రావద్దు, ఎట్లుంటే అంత కూల్ ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు మనం స్నానం చేయాలంటే నీళ్ళు అయితే మస్తు చల్లగా ఉన్నాయి. పోయి చూసి వచ్చిన, అసలు స్నానం చేయబుద్ధి అవుతలేదు ఇప్పుడు నాకు. కాకపోతే దర్శనం వాడే స్నానం చేయాలి కాబట్టి తప్పదు. ఇప్పుడు 15-17 ఇయర్స్ నుంచి వస్తున్నా ఈ దర్శనం చేసుకోనికి. జాతర టైంలో వస్తున్నా, ఎప్పుడు వాళ్ళ వర్షం ఫస్ట్ టైం పడుతుంది. వేసుకొని వచ్చిన పబ్లిక్ అయితే మస్తు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు నైట్ టైం నిద్ర చేసే వాళ్ళకైనా ఎవరికైనా మస్తు ఇబ్బంది అవుతుంది. ఇట్లా వర్షం పడుతుంటుంది కదా, చాలా ఇబ్బంది అవుతుంది. నేను ఇంతకుముందు లాస్ట్ క్లిప్ చూసారు కదా, దేవునికి ఇట్లా స్నానం చేయించారు కదా, అప్పటి నుంచి ఇక్కడనే వస్తున్నాను. అటు ఇరుక్కుంటా మళ్ళీ ఇడికే వస్తున్నా. మస్తు చలి పెట్టింది, అయినా సరే స్నానం చేసేసిన. అయిపోయింది స్నానం చేసి ఇప్పుడు దర్శనం వెళ్తున్నా. వర్షం నాన్ స్టాప్ పడుతుంది. ఇక వర్షం పడితే టైం వేస్ట్. ఇప్పుడు వర్షం గురించి తక్కువ అయితే చూసినాము, టైం వేస్ట్ అవుతుందని చెప్పి వెళ్ళిపోతున్నాం దర్శనానికి. రైట్ చూపిస్తాము. చూడండి గోపురం ఎట్లా ఉందో, మంచిగా ఉంది, మంచిగా డిజైన్ చేశారు. ఇప్పుడే నేను కొబ్బరికాయ అయితే తీసుకున్నా, వెళ్తున్నా దర్శనానికి. దర్శనం చేసుకోనికి కొంతమంది మోకాళ్ళతో ఇట్లా పోతారు, కొందరు కొబ్బరికాయలు కొట్టుకుంటా మెట్టుకో కొబ్బరికాయ కొడతారు. మళ్ళీ వెళ్దాం. మనం మెట్లు ఎక్కుంటూ వస్తుంటేనే ఫస్ట్ మనకు ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తాడు. ఈ జాతరలో ముఖ్యమైన ఘట్టం ఉద్దాల సేవ. ఉద్దాలంటే స్వామివారి పాదకలు. ఈ పాదికలతో కొట్టించుకుంటే నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుందని భక్తుల నమ్మకం. దెబ్బ కొడితే మామూలు ఆగలే. ఎట్లా అంటే సరే, ఇప్పుడు నేను పొద్దున ఎర్లీ మార్నింగ్ ఇంటికి పోయి చూసుకుంటా కదా, అద్దు వస్తుంది నాకు. చెప్తున్నా, చూపిస్తా మీకు, కాకపోతే వీడియో పెడతా చూడండి. అద్దు వచ్చేస్తా డైరెక్ట్. మామూలుగా రాదు నాకు, ఫుల్ తాకింది. షర్ట్ వేసుకోలేదు నేను, ఉత్తమ ఇంట్లో కొట్టేవారు, మామూలుగా కొట్టలే. గైస్ దర్శనం అయితే అయిపోయింది. మీతో అప్డేట్ నేను కొంచెంసేపు మీకు ఇస్తాను. దర్శనం చాలా ప్రశాంతంగా అయిపోయింది. ఎక్కువసేపు ఉన్న దేవుని దగ్గర ఫస్ట్ టైం నేను, మళ్ళీ ఎక్కువసేపు ఉన్నా, మళ్ళీ జల్ది అయిపోయింది నాకు దర్శనం. 1/2 అవర్లో మొత్తం కంప్లీట్ చేసుకొని నేను కిందకి వచ్చేసాను. ఇక్కడ కింద పబ్లిక్ కనిపిస్తారు మీ అందరికీ. ఇక్కడ కూర్చురు, కొందరు కూర్చోరు, కొందరు వండుకురుగా. వీళ్ళందరూ కింద ఉంటారు పండుకోనికి. కాకపోతే వర్షం పడుతుందని చెప్పి ఇక్కడ రేకులు ఉన్నాయిగా, దీని కింద వచ్చి వండుకోరు. ఇంకా ఇక్కడ కింది వరకు ఉన్నారు మొత్తం పబ్లిక్. చూడండి. జాతరకు వస్తే లడ్లు, పులిహోర ఎంత మెయిన్, ఇవన్నీ ఇట్లా మెయిన్ స్వీట్ ఐటమ్స్ అంతే పక్కా తీసుకోవాలి ఇంటికి ఎవ్రీ ఇయర్. నేను చూసి ప్రతి ఒక్క స్వీట్ ఐటమ్ ఉంటుంది ఇక్కడ. ఈ గల్లీ మొత్తం స్వీట్ షాప్లే ఉంటాయి. మళ్ళీ ఇక్కడ మెయిన్ రోడ్ మీద మొత్తం స్వీట్ షాప్సే ఉంటాయి. ఇక్కడ నుంచి ఆ డెడ్ అని దాకా ఉంటాయి స్వీట్ షాప్స్. చేతిలో లెఫ్ట్ సైడ్ చేతిలో లగేజ్ పట్టుకొని నేను ఈ మాస్క్ నెత్తి మీద క్యాప్ పెట్టుకొని తిరుగుతుంటే అందరు డిఫరెంట్గా చూస్తారు. నా హెయిర్ స్టైల్ అంతా పచ్చి బట్టలతోటి
వీడు వేరే గ్రహం నుంచి వచ్చి వాడికి ఈ గ్రహం నుంచి వచ్చినట్లాగా చూస్తారు అందరూ. ఇదే నా లగేజ్ గైస్. ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 4:02 అవుతుంది. నా బ్యాక్గ్రౌండ్లో చూస్తే పబ్లిక్ ఎవరు లేరు. ఇక్కడ స్ట్రక్ అయిపోయారు, వర్షం పడి అయిపోయారు. నేను వేరే షిట్ మార్చుకున్నా, ఇది ఇట్లా పచ్చి అయిపోయింది. నా బ్యాగ్ పచ్చి అయిపోయింది, మట్టండి మొత్తం. నేను ఇట్లా వెళ్తుంది ఇక మళ్ళీ ఏదైనా బస్ అన్న ఏదైనా వెహికల్ చూసుకొని బ్యాకప్ అయిపోతుంది. నాకు తెలిసి ఇప్పుడు 4 అవుతున్నాడు, ఏం దొరకవు అనుకుంటున్నాను. రోడ్ మీద పోయి చూద్దాం ఏదైనా. ఇంకేనా అప్డేట్ ఉంటే ఇస్తా, ఇలాంటి ప్యాకప్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. చూపించే వరకు అయితే చూపించేసిన. రైట్.